అండ్ ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎవరికి చేయబోతున్నాం తెలియదు. మిస్డ్ కాల్ ఇచ్చారు. మిస్డ్ కాల్ ఇచ్చిన ఒక్కరికి మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళలో అలా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుని కాల్ చేస్తున్నాం. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. yes ప్రాంక్ అవుతారా, సర్ప్రైజ్ అవుతారా, సర్ప్రైజ్ చేస్తారా చూడాలి. చూద్దాం. యాక్చువల్లీ కాజల్ స్టార్టింగ్ నేను షోలో అబద్ధం చెప్పా. ఏంటి? హిందీ, ఫ్రెంచ్, సాంస్క్రిట్ అన్ని అవన్నీ పాసిబుల్ ఉంటాయని సబ్జెక్ట్స్ చెప్పాను, కానీ నేను చదివింది ఓన్లీ హిందీనే. ఇంగ్లీష్ అదే అనుకున్నా, ఇన్ని సెకండ్ లాంగ్వేజెస్ ఎందుకుంటాయబ్బా, ఒక్కటే కదా ఉండేది. హలో హలో మేడం, నమస్తే మేడం. ఎవరు? మేడం ఫ్రీగా ఉన్నారా? ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పండి. అదే మీరు గ్యాస్ బుక్ చేశారు, గ్యాస్ పంపిద్దాం అంటే కుర్రోడు లేడు, మీరు ఏమైనా వచ్చి తీసుకెళ్తారా? డాష్ కాదు, గ్యాస్. ఏంటండి? గ్యాస్ బండ్ అమ్మా, గ్యాస్ బండ్. పొయ్యి పొయ్యా? పొయ్యి నాకు అసలు గ్యాస్ అకౌంట్ లేదు. అయ్యో, మీ పేరు మీద ఉందమ్మా. మీ పేరేంటి అమ్మా? వినిపించలే నీ వాయిస్. మీరు ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేశారండి? ఎలా గుర్తుపట్టేసావాలా? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీ పేరేంటి? ఆమని. ఆమని పాడవే హాయిగా నువ్వు హలో హలో అని ఎలా అంటావు? చాలా సార్లు విన్నాడు ఈ సాంగ్. ఇంకో పాట పాడు అయితే. కాదు, అందుకే పాడద్దు, నోరు మూసుకొని మాట్లాడండి అంటుంది. ఆమె నీకోసం ఇంకో పాట పాడనా? పాడనా? పాడండి పాడండి. అంటే పాడమని మళ్ళీ మాట్లాడతావు? వద్దు, మీతో మాట్లాడాలి అంతే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఆమెని? ఏం చేస్తుంటావు? బీటెక్ కంప్లీటెడ్. వెరీ గుడ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా అనిపిస్తుంది మస్త్ టైం పాస్ నుంచి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ నీకు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మార్నింగ్ చేశాను మెసేజ్, అందరూ వచ్చేస్తుంది అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా గుర్తుపట్టేశావు. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారా? అవునండి, చాలా బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పెళ్ళైందా? లేదండి. కాబోతుందా? ఆబ్వియస్లీ. లేదండి, ఇంకా లేదు. ఎప్పుడు చేసుకున్నారు? ఆఫ్టర్ 2 years. సో ఈ లోపు జాబ్ సర్చింగా? ఆల్ ది వెరీ బెస్ట్ ఆమని గారు. థ్యాంక్ యూ. మీరు నన్ను అండి అంటున్నా, కాజల్ని అండి అంటున్నా, ఏదో మండి పెట్టి గుద్దినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు పెద్దదాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు పుచ్చుకోవాలి. అబ్బా, పెద్ద చిన్న ఉండదు. ఎందుకు మమ్మల్ని ఏంటండి? మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటారా? అదిగో ఈ షోలో కూర్చున్నప్పుడు కొట్టుకుంటాం, మళ్ళీ బయట నార్మల్ గానే ఉంటాం. ఏం కాదు, బయట కూడా ఇలానే కొట్టుకుంటాం. మా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ స్కూల్ ఫ్రెండ్స్ అందరికి, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. అండ్ భలే పాయింట్ గుర్తు చేశారు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి, మీ స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ ఎక్కువగా ఏ సబ్జెక్ట్ లో బంక్ కొట్టేవారు మీరు క్లాస్? నేనండి ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు ఇష్టం ఉండవండి ఆ సబ్జెక్ట్. ఎందుకు తీసుకున్నారండి? ఎందుకు తీసుకున్నారు ఇష్టం లేకపోతే? మ్యాథ్స్ కోసం. మ్యాథ్స్ కోసమా? మ్యాథ్స్ పండిట్ అసలు. మ్యాథ్స్ కావాలంటే మీరు ఎకనామిక్స్, కామర్స్ కూడా తీసుకోవచ్చు. అమ్మో, నాకు అది వద్దండి, ఓన్లీ మ్యాథ్స్. అందుకనే ఎంపీసీ తీసుకున్నా. లేకపోతే ఎంఈసీ తీసుకొని ఉంటే సివిక్స్, కెమిస్ట్రీ 2 ఉండేవి కాదు. తెలియక అందులో అయినా సూపర్. మీరు ఉన్న 3 సబ్జెక్టులో 2 క్లాసులు బంకులు కొట్టేసి ఓన్లీ మ్యాథ్స్ కోసం కూర్చునేవరా? అంతే కదా. ఎలా కంప్లీట్ చేశారు బీటెక్ మరి? బీటెక్ అంటే తప్పదు కదండి, తీసుకున్నాక. తప్పదు కాబట్టి అలా కంప్లీట్ చేశారు. ఎనీవేస్ ఆమని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. బాయ్. టాటా.